నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఆర్టిస్ట్ అసోసియేషన్ టెలివిజన్ సంబంధించిన ఏదైతే ఈ మంత్ 31st అయితే ఎలక్షన్ జరగడం జరిగింది. జిఎస్ ప్యానెల్ సంబంధించిన భార్గవ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళ విధి విధానాలు ఏంటి, తెలుగు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇస్తారని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే మీ ప్యానెల్ విన్ అవుతే ఎలాంటి అవకాశాలు, తెలుగు వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయని చెప్తారు? నమస్కారం అండి. మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఇదే ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి మా మెంబర్స్ అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. ఎక్కడ ఆపద వచ్చినా కూడా మేము వెళ్ళి ముందుగా ఉండి ఏం కావాలమ్మా, ఏం కావాలి, ఏంటి అని అడుగుతాము. ఏదైనా సరే ఇప్పుడు పరభాష నటులు అని అడిగారు. పరభాష నటులు కూడా అన్నట్లే, కానీ హీరో వాళ్ళిద్దరూ ఉండేవారు ఇదివరకు. కొంతమంది ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా పెడుతున్నారు. అవన్నీ అరికడతాము. హీరోయిన్లు పెట్టుకోవచ్చు, ఒక్కళ్ళనే పెట్టుకోవాలి. 10 మంది ఆర్టిస్టులను పెట్టుకోకూడదు. పరభాషను ఒక సీరియల్కి ఒక నటి అలా చేయాలని ప్రొడ్యూసర్స్తోనూ ప్లస్ ఛానల్స్తోనూ మాట్లాడతాము. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నాగబాబు గారు హెల్ప్ చేస్తా అన్నారు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా ఈటల రాజేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము ఇదివరకు 20 సంవత్సరాలు మీకు సేవ ఎలా అందించామో అలాగే మేము సేవ అందిస్తాము. మీరు మమ్మల్ని నమ్మండి. వాళ్ళు ఏదో చెప్తారమ్మా, అవన్నీ నమ్మొద్దు. ఆవేశంతో ఉన్నారు వాళ్ళు. ఆవేశంతో చెప్పడం కాదు, ఆప్యాయతతో, ప్రేమతో చెప్పాలి. మేము లొకేషన్లో ఎలా ఉంటాం మీ అందరికీ తెలుసు. అమ్మ అంటూ ఉంటాం, అబ్బాయి అంటుంటాం. అలా ఉండాలి. మనమంతా ఒక కుటుంబం. రోజు ఒకసాట 9 నుంచి 9 దాకా ఉంటున్నామంటే 14 గంటలు మనం కలిసి ఉంటున్నాం, కలిసి భోంచేస్తున్నాం. ఎలా ఉండాలి? ఎవరికి విరోధం కాదమ్మా. చక్కగా అందరం కలిసి ఉంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా కలిసి ఉందాం. ఈ ఎలక్షన్ 3 సంవత్సరాల నుంచి నేను నుంచుంటున్నాను, నన్ను గెలిపించండి అంటే అది కాదమ్మా. సేవ చేస్తే గెలుస్తారు, మంచి చేస్తే గెలుస్తారు. మన ఆర్టిస్టులకి బాగోగులు చూస్తే గెలుస్తారు. ఒక ఆర్టిస్ట్ని తిట్టేసి ఇంకొక ఆర్టిస్ట్ని తిట్టేస్తే గెలవరమ్మా. ఎలా బిహేవ్ చేస్తున్నారో చూశారుగా. వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలుసుగా. ఒకసారి ఆలోచించి మీరు ఓటేయాలని మరీ కోరుకుంటున్నాను.